స్పిరిట్ లో డాన్లీ ఉన్నాడా లేదా అండ్ ఆల్సో స్పిరిట్ షూట్ ఎప్పుడో తెలిసిపోయింది. బాహుబలి 3 వస్తుందట, కాకపోతే డిఫరెంట్ గా వస్తుందట. అల్లు అర్జున్ అట్లీ మూవీ షూట్ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ నీల్ మీద కూడా ఒక ఐడియా వచ్చేసింది. అండ్ యష్ గారి టాక్సిక్ మూవీ ఆగమాగం అయిపోతుంది. సో ఇవే కాదు, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసి మన రియాక్షన్ ఛానల్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసి స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. సో బాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఈస్ కమింగ్ ఆన్ November 21st. 4 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా. 4 ఏళ్ళ ఎండింగ్ లో చైనా తోటి కోవిడ్ ఆ టైంలో వచ్చినప్పుడు ఏదో జరుగుతుందని చెప్పేసి ఇంట్రెస్టింగ్ ఇచ్చారు. అది ఏమైందో తెలియదు. ఇప్పటికి చాలా 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 మారిపోయింది. ఈవెన్ ఈ 4 ఏళ్ళ స్ట్రెచ్ ని వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో చూపించారు అన్నట్టు. సో పిల్లలు పెద్దలు అయిపోయారు, తర్వాత ఏం జరిగింది అవన్నీ ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నారు. మనకు ఆల్రెడీ చెప్పిన స్టోరీ జరుగుతూ ఉంటుంది, లేకపోతే కొత్తగా తీస్తున్నారో తెలియదు. కానీ నేనైతే మాత్రం పిచ్చి పిచ్చి ఎక్సైటెడ్. నాకు తెలిసి ఇండియాలో ద మోస్ట్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే మాత్రం ద ఫ్యామిలీ మ్యాన్ ఈజ్ ద ఫస్ట్ వన్. తర్వాత మిగతా వచ్చినది వేరే విషయం. ఫ్యామిలీ మ్యానే నిజంగా ఈ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ని క్రియేట్ చేసింది. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. రాజన్ డీకే ఏం చేస్తారో మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ చేయండి అంతే చాలు. సో బ్రహ్మాస్త్ర ఈజ్ యావరేజ్ మూవీ అనుకుంటా, నీకు ఆడలేదు, టెక్నికలీ పోయింది సినిమా వేరే విషయం. కానీ సినిమా పార్ట్ 2 వస్తుందట. ఆ సినిమా మీద రైటింగ్ కోసం మన అయాన్ ముఖర్జీ గారు వెంట్ ఆన్ హిల్ స్టేషన్ సంథింగ్ లేదా ఆయన ఇన్స్టాగ్రామ్ ఏదో పోస్ట్ పెట్టారు. అదొకటి అనుకున్నా కానీ హీ వాస్ సపోజ్ టు డూ ధూమ్ 4 అని చేయాల్సింది యాక్చువల్లీ. ఎందుకంటే వార్ 2 అయిపోయిన తర్వాత ధూమ్ 4 రణబీర్ కపూర్ తో చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో వార్ 2 వాస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ దిస్ ఇయర్ 2025 లో. దానికంటే పెద్ద డిజాస్టర్ ఏది లేదు. దాని తర్వాత ఎన్టీఆర్ గారితో చేయాల్సిన సోలో మూవీ కూడా పక్కకు నూకేశారు. అండ్ అయాన్ ముఖర్జీ గారు కూడా ధూమ్ 4 నుంచి పక్కకు వచ్చేసారా తీసేసారా ఏమో తెలియదు, కానీ అదైతే జరిగింది. ఇట్లా ఇవన్నీ ఓకే. బట్ బ్రహ్మాస్త్ర 2 ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే లైక్ ఫస్ట్ మూవీ అంత బాగుందా అంటే లైక్ ఎవరికి గుర్తులేదు. 2022లో వచ్చింది, 2025 వీళ్ళు ఇప్పుడు రైటింగ్ స్టార్ట్ చేస్తే అసలు ఇన్ని రోజులు ఏం చేశారు అంటే లైక్ వార్ 2 కంటే ముందు నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, ఏమైంది మరి? ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు వస్తుంది సినిమా? 2027లో వస్తుందా? అస్సలు రాదు. ఎందుకంటే ఇది రణబీర్ కపూర్ పిచ్చ బిజీగా ఉన్నాడు. ఇది రామాయణ, లవ్ అండ్ వార్, రామాయణ పార్ట్ 2, ధూమ్ 4 ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మాస్త్ర. ఆ టైం వరకు సినిమా అయిపోతుంది నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? అసలు అవసరం బ్రహ్మాస్త్ర 2? కింద కామెంట్స్ లో అయిపోయింది. సో అడవిశేష్ గారి డెకాయిడ్ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ ఇయర్ వస్తుంది, March 19th అని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఇట్ వాస్ సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ December 25th. కుదరట్లేదు, ఎందుకంటే అడవిశేష్ గారికి చిన్న యాక్సిడెంట్ జరిగింది షూట్ టైంలో. సో పోస్ట్పోన్ అయింది, March 19th కి వస్తుంది అన్నట్టు. ఇది ఇలా ఉండగా గూఢచారి 2 దట్ ఈస్ G2 వాస్ సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ May 1st, 2026. సో March 19th ఏదో వస్తుందంటే G2 ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. ఐఎమ్ థింకింగ్ జూలై, ఆగస్ట్, మేబీ సెప్టెంబర్ వరకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది G2 కూడా. ఇప్పటికే ఎన్నో ఏళ్ళు అయిపోయింది. నాకైతే మాత్రం వీళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తారు అని నమ్మకం ఉన్నా కానీ ఇంత డిలే చేస్తే మాత్రం అస్సలు బాగుంటుందని ఫీలింగ్. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి అలానే చేస్తున్నాడు, అడవిశేష్ అలానే చేస్తున్నారు, చాలా మంది అలానే చేస్తున్నారు. ఈవెన్ నిఖిల్ కూడా అలానే చేస్తుంది. నిఖిల్ స్వయంభూ మూవీ February 14th రిలీజ్ అంటున్నారు. సో దాని గురించి ఇంకా అఫీషియల్ అప్డేట్ ఏది రాలేదు, వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ స్వయంభూ అండ్ ఆల్సో డెకాయిట్ అండ్ ఆల్సో G2. మీ థాట్స్ ఏంటి పోస్ట్పోన్ మీద కింద కామెంట్స్ లో చెప్పండి. సో విజయ్ దేవరకొండ గారు ఆఫ్టర్ కింగ్డమ్ మనకి VD14 చేస్తున్నారు రష్మిక మందన హీరోయిన్ గా. అది అలా ఉన్నా కానీ VD15 రవికిరణ్ కోలాతో చేయాల్సిన రౌడీ జనార్దన మూవీ సినిమాలో కీర్తి సురేష్ గారు హీరోయిన్ గా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారిని యాంటాగనిస్ట్ రోల్ లో తీసుకుంటున్నారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఇట్ ఈస్ సపోజ్ టు బి అన్ యాక్షన్ డ్రామా. ఎలా ఉంటుందో చూడాలి. కీర్తి సురేష్ ఇస్ అ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో మనకి విజయ్ దేవరకొండ కుమ్మవతలేస్తాడు. వీళ్ళందరినీ పెట్టుకొని విజయ్ సేతుపతి యాంటాగనిస్ట్ అంటే ఎప్పుడో ఉప్పెనాలో చూసినా అయ్యా. సో ఎలా ఉంటుందో చూడాలి. రియల్లీ ఎక్సైటెడ్. ఒకవేళ జరిగితే ఏదనుకున్నా కానీ ఐఎమ్ హోపింగ్ మంచి సినిమా కావాలనుకుంటున్నా. వీడియో అయితే గట్టి కంబ్యాక్ ఇవ్వాలి. కింగ్డమ్ తో జరుగుతా అనుకున్నా, అసలు కాలేదు. సో VD14, 15, 16 ఏదో జరుగుతా ఉంది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెడుతుంది మీద. సో స్పీకింగ్ ఆఫ్ కంబ్యాక్స్, నితిన్ గారు చాలా రోజులుగా కంబ్యాక్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నారు. పెద్ద పెద్ద రాడ్లే పడ్డాయి గ్యారంటీగా. సో ఈసారి VI ఆనంద్ గారితో సినిమా చేస్తున్నారు అన్నట్టు. సో ఆ సినిమాలో నితిన్ గారు డబుల్ రోల్ ప్లే చేస్తారట. సినిమా స్టోరీ ఏంటి, ఏం బ్యాక్ డ్రాప్, VI ఆనంద్ గారి సిగ్నేచర్ స్టైల్లో ఉంటుంది ఆ సినిమా. డబుల్ రోల్ అంటే ఏమేమి ఉంటుందో మనకి ఏది తెలియదు, కానీ ఒకటే విషయం గట్టిగా తెలియాల్సింది ఏంటంటే ఈ సినిమాతో నితిన్ గారి కంబ్యాక్ ఇవ్వాలి. చాలా 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 అవసరం. అమ్మ బాబే మామూలు రాళ్ళు కాదు భయ్యా. ఇదే కాకుండా నితిన్ గారు ఇంకో మూవీ చేస్తున్నారని న్యూస్ అయితే వస్తుంది. దట్ ఈస్ మన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ ఒక స్టోరీ చెప్పారట. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి ఉందంట. దాని గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకో సినిమా అన్నారుగా విక్రమ్ కే కుమార్ తో, అదేమైంది అంటే మాత్రం ఆ సినిమా ప్రస్తుతానికి అయితే మాత్రం అటకెక్కింది. దాని ప్లేస్ లో విక్రమ్ కే కుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తారట. అది ఇప్పుడు మాట్లాడిన సినిమా అదేమో ఈ ఆగమాగం ఉంది. VI ఆనంద్ గారి సినిమాతో మాత్రం నితిన్ గారు కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో యష్ గారి టాక్సిక్ మూవీ 1.5 year గా మాకు విపరీతమైన న్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా దారుణంగా ఉందిరా బాబు, అసలు వాళ్ళకి ఎలాంటి ప్లాన్ లేదు, ఏదేదో చేస్తున్నారు, ఏమేమో అయిపోయిందని చెప్పేసి.
రూమర్సే లేరా పక్క పెట్టేద్దాం అనుకున్నాం. సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిర్రు. మార్చ్ 18థ్ వస్తున్నాం 2026లో. చాలా పెద్దగా చేస్తున్నాం. కేజీఎఫ్ అమ్మ మొగుడులా ఉంటదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవన్నీ బిల్డప్‌లో మాకు డౌట్ వచ్చినాయి. బట్ స్టిల్ ఇప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే అదంతా బిల్డప్పే. ఏమీ లేదక్కడ. అసలు న్యూస్ ఏంట్రా అంటే మాత్రం ఇన్ని రోజులుగా చేసిన షూట్‌ని చూసిన తర్వాత యష్ గారికి ఏది నచ్చలేదట. సో దే ఆర్ పోస్ట్‌పోనింగ్ ద మూవీ ఇండెఫినిట్‌లీ. అంటే సినిమా రిలీజ్ డేట్ ఏంటో వాళ్ళకి తెలీదు. మనకు తెలీదు. అసలు సినిమా వస్తదా లేదా కూడా డౌట్ అంట. 'కేజీఎఫ్ 2' రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. 3½ ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యింది సినిమా. ఇప్పుడు అక్టోబర్ ఏదో జరుగుతుంది. అది వేరే విషయం కానీ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయినా గానీ 4 ఇయర్స్. ఇప్పుడు ఈ సినిమా ఇండెఫినిట్‌లీ అంటే 2026లోనే వస్తదా? ఒకవేళ వచ్చినా గానీ ఎప్పుడొస్తది? ఒకవేళ వచ్చినా గానీ బావుంటదా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా 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 జరుగుతుంది. 'గీతూ మోహన్ దాస్' గారు ఇలాంటి స్కేల్‌లో, ఇలాంటి స్టైల్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. సో ఇవన్నీ ఉండగా ఆమెను నమ్మి యష్ గారు ఇంత పెద్ద సినిమాని ఎలా చేస్తున్నారు అనేది ఒక డౌట్ నాకు స్టార్టింగ్ నుంచే ఉంది. సో ఇలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు డౌటే వస్తుంది. ఏమో నాకైతే మాత్రం తేడా ఇరుక్కోరా అని ఫీలింగ్ వస్తుంది. చూద్దాం ఏమైతుందో. ప్రస్తుతానికైతే మాత్రం మార్చ్‌లో పెద్ద సినిమా అంటే 'పెద్ది' మాత్రమే ఉంది. 'పారడైజ్' కూడా పోస్ట్‌పోన్ అయింది. సో ఏమో నాకైతే మాత్రం యష్ గారి టాక్స్ మీద అస్సలు నమ్మకం లేదు. ఈ మధ్యలో ఇంకో సినిమా చేయాల్సింది ఆయన. అనవసరంగా దీన్ని ఒక్కదాని మీద కూర్చున్నారు. సాహో వచ్చినప్పుడైనా అందరికి అర్థమైద్ది అనుకున్నా. ఎవరికీ అర్థం కావట్లేదు. మీ థాట్స్ ఏంటి అసలు 'టాక్సిక్' మీద? అసలు ఎక్సైట్‌మెంట్ ఉందా? ఏమైనా ఉందా? అసలు ఉందా చెప్పండి కింద కామెంట్స్‌లో. సో 'బాహుబలి 3' వస్తదంట భయ్య. కాకపోతే మనం అనుకున్నట్టుగా రాదంట. అంటే ఒక గట్టి రూమర్ వినిపించేది ఏంటంటే 'బాహుబలి 3' చేస్తారంట. కాకపోతే ఇట్స్ గోయింగ్ టు బి అన్ యానిమేటెడ్ మూవీ. అంటే, మహేంద్ర బాహుబలి కొడుకే నెక్స్ట్ రాజు అయితాడా అని చెప్పేసి ఒక క్లిఫ్ హ్యాంగర్‌తో వదిలేసిన స్టోరీని ఇప్పుడు దాన్ని ఒక యానిమేటెడ్ మూవీలా తీసే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో కాదో ఇంకా తెలీదు. ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఈ రూమర్ ఎందుకు చెప్తున్నారా అంటే మొన్న ప్రొడ్యూసర్ శోభు గారిని అడిగినప్పుడు 'బాహుబలిని' యానిమేటెడ్ వర్షన్‌లో తీద్దాం అనుకుంటున్నాము. కాకపోతే దాన్ని మేము తీయాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్కేన్' సీరీస్ ఒకటి ఉంటది. దాని రేంజ్‌లో తీద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆయన అన్నారు. 'ఆర్కేన్' ఇంకా చూడలేదంటే మామ నిజంగా చెప్తున్నా నువ్వు ఎంత మిస్ అయినావో నీకే తెలియట్లేదు. 'నెజా 2' చూసినావు కదా! ఆ రేంజ్ యానిమేషన్ ఉంటది దాంట్లో. మామూలుగా ఉండదు. పిచ్చి లేసిపోతా ఉంటది. స్టోరీ కూడా అద్భుతంగా ఉంటుంది. మ్యూజిక్, స్టోరీ, యాక్షన్ సీక్వెన్సెస్ ఫెంటాస్టిక్ ఉంటది. సో చూసేయండి. ఒకవేళ గనక 'బాహుబలి 3' వస్తుంది, యానిమేటెడ్‌లోనే వస్తుంది. అలానే తీస్తామంటే మాత్రం 'ఆర్కేన్‌లా' తీస్తే నాకు చాలు. ఇంకేమవుతది అంటే కరెక్టే లైవ్ యాక్షన్‌లో తీస్తే 3,000 కోట్లు కొడతదో, 4,000 కోట్లు కొడతదో మనకు తెలీదు గానీ, ఒకవేళ ఆప్షన్ లేదు, మళ్ళీ షూటింగ్ చేయాలంటే ఇబ్బంది అయితుంది. మళ్ళీ తీయాలి, స్టోరీని కంటిన్యూ చేయాలి. యానిమేటెడ్‌లో చేస్తే సెట్ అయితుందంటే మాత్రం ఐయామ్ ఆల్ ఇన్ మ్యాన్. నిజంగా 'ఆర్కేన్' రేంజ్‌లో తీయండి. ఇంకా ఆపేదే లేదు. మస్తుంటది. మీకెలా అనిపిస్తుంది? 'బాహుబలి 3' యానిమేటెడ్‌లోనే ఉండాలా? లైవ్ యాక్షన్ ఉండాలా? ఇదంతా పెద్ద రూమర్ భయ్యా. మేబీ 31st నాడు మనకు తెలుస్తేమో. ఇదే సర్ప్రైజ్ ఏమో తెలీదు గానీ, మీకేమనిపిస్తుంది? యానిమేటెడా? లైవ్ యాక్షనా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ఎన్టీఆర్ నీల్' మూవీ షూట్ మళ్ళీ స్టార్ట్ అయితదంట. నవంబర్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అయితదంట. ఈ సినిమా మీద ఆఫ్రికా షెడ్యూల్ కూడా ఒకటి యేసుకుంటున్నారంట. సో ప్రస్తుతానికి షూట్ చేసిన ఫుటేజ్ మొత్తంలో 80% టోటల్ స్క్రాప్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాస్తున్నారు, కొత్తగా తీస్తున్నారు. నవంబర్ 2nd వీక్ నుంచి సమ్మర్ వరకు కంటిన్యూస్ షెడ్యూల్ అంటున్నారు. అంటే నవంబర్ 2nd వీక్‌లో స్టార్ట్ అయ్యే షెడ్యూల్ అయిపోయిన వెంటనే ఆఫ్రికాకి వెళ్తారట. అది ఎలా ఉంటదో తెలీదు. మేబీ స్టోరీలో ఏమేం చేంజ్ చేస్తారో తెలీదు గానీ, సినిమా మీద ఒక బ్లాక్ మార్క్ అయితే పడింది. అలాంటి పడకూడదు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. బావుండాలని కోరుకుంటున్నా. ప్రశాంత్ నీల్ అయితే మాత్రం హిల్ డెఫినెట్‌లీ డెలివర్ ఎ గుడ్ ప్రొడక్ట్ అని నా ఫీలింగ్ భయ్యా. ఏం జరిగినా గానీ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి లుక్ మళ్ళీ మారిందట. ఎందుకంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒకటి అనుకున్నారు. అది కుదరట్లేదు. సో దే ఆర్ చేంజింగ్ ఇట్ అగైన్ అండ్ ఈసారి ఎలా ఉంటదో చూడాలి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. బావుండాలి భయ్యా నిజంగా. అండ్ ఖచ్చితంగా 2026లో రాదు. వస్తదని మాత్రం ఫిక్స్ అయిపోండి. సచ్చినా రాదు. సంక్రాంతి 2027. సో అది సిట్యుయేషన్ అన్నట్టు. ఏమో నా దండం. సో ఇట్లా అనుకున్నా గానీ అల్లు అర్జున్ అట్లీ ఈ మూవీ షూట్‌లో మృణాల్ ఠాకూర్ గారు జాయిన్ అయిపోయారు. ప్రస్తుతానికి దీపికా పడుకోన్ గారి షూటింగ్ కూడా జరుగుతుంది. మృణాల్ ఠాకూర్ గారి షూటింగ్ పోర్షన్ అయిపోయిన తర్వాత జాన్వీ కపూర్ గారు వస్తారంట. సో ఈ సినిమాలో 5 హీరోయిన్స్ ఉంటారంట. అంటే ప్రస్తుతానికి మనకి దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న అండ్ ఇంకొక యాక్టర్ ఎవరో తెలీదు. ప్రస్తుతానికైతే మాత్రం అందరూ భాగ్యశ్రీ బోర్సే అంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయ్యేది ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు 2 రోల్స్ చేస్తున్నారు. డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమా ప్యారలల్ వరల్డ్స్, డిఫరెంట్ యూనివర్సెస్ దీని మీద బేస్ అయ్యి చేస్తారంట. సో ఇవన్నీ బానే ఉన్నాయి. ఒక్కటే కొడుతుంది సీనా మూమెంట్ ఏంటంటే ఈ సినిమా డైరెక్ట్ చేస్తే అట్లీ. అంతే అదొకటే డౌట్ కొడుతుంది. సాయి అభ్యంకర్ డూడ్ బాగుంది మ్యూజిక్. కరుపు వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం. ఏమో భయ్యా అంటే అంత బాగుంది. అంతా బాగున్నారు. సూపర్ యాక్టర్లు ఉన్నారు. జాన్వీ కపూర్‌ని పక్క పెడితే అందరూ మంచి యాక్టర్లే. దీపికా పడుకోన్ ఓకే. బట్ స్టిల్ అందరూ బానే ఉన్నారు గదా! ఏంట్రబ్బా అనుకుంటే మాత్రం అట్లీ కొడుతుంది. మీకేమనిపిస్తుంది? అట్లీ మీద నమ్మకం ఉందా? అసలే తమిళ్ డైరెక్టర్స్ ఈ మధ్యలో అస్సలు మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్' షూట్ స్టార్ట్ అయితుంది భయ్యా. నవంబర్ 8th or 5th నాడు స్టార్ట్ అయితుందంట షూట్.
ఈ షెడ్యూల్ జస్ట్ 10 డేస్ మాత్రమే ఉంటుందంట. ఈ షెడ్యూల్లో ప్రభాస్ గారు ఉండరంట. ప్రభాస్ గారు మేబీ 1 మంత్ తర్వాత ఆర్ ఎల్స్ జాన్వరిలోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈ సినిమాని నవంబర్ 2026 లోపు షూటింగ్ కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయిపోతున్నారు. మనకి లేట్ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంట్లో మనకు ఆల్రెడీ కాస్ట్ ని కొంచెం ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవన్నిట్లలో మిస్ అయిన కాస్ట్ పేరు ఏంటంటే డాన్ లీ ఉన్నాడా లేదా అసలు సినిమాలో? అసలు స్పిరిట్ కి డాన్ లీకి సంబంధం ఉందా లేదా మనమే పిక్చర్ల లైక్ ఓవర్ యాక్షన్ చేసేసి హైప్ పెంచేసామా అనే ఒక డౌట్ అయితే గట్టిగా వినబడుతుంది ఆఫ్టర్ అక్టోబర్ 23 మనకు బర్త్డే జరిగింది కాబట్టి. సో నన్ను అడిగితే నిజంగానే డాన్ లీ ఉన్నాడా అంటే మాత్రం ఎస్, డాన్ లీ అయితే పక్కా ఉన్నాడు. అంటే జస్ట్ ఏదో వాళ్ళు కొరియన్లో డబ్ చేస్తున్నారు కదా కాబట్టి ఉన్నారని కాదు భయ్య. ఎందుకంటే వాళ్ళు మ్యాండ్రిన్లో చేస్తున్నారు, వేరే వేరే లాంగ్వేజెస్లో చేస్తున్నారు. అట్లా చెప్పేసి ఆ లాంగ్వేజ్లో యాక్టర్స్ అని తీసుకొస్తున్నారా అంటే మాత్రం ఏమో తీసుకురావచ్చేమో మనకు తెలియదు కానీ బట్ స్టిల్ అట్లా అనుకుంటే మరీ కొంచెం ఎగ్జాజరేషన్ అయిపోయింది. అండ్ ట్విట్టర్లో ఒక కొరియన్ పేజ్ డాన్ లీ స్పిరిట్లో ఉన్నాడని చెప్పేసి ఒకటి చెప్తుంది, కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఇస్తుంది. దాంట్లో డాన్ లీ ఇండియాకి వస్తున్నారు, ఫ్లైట్ ఎక్కారు, ఈ సినిమా చేస్తున్నారు అని చెప్పేసి ఏదేదో చెప్తున్నారు. నేనైతే మాత్రం ప్రస్తుతానికి దాన్ని కన్ఫర్మేషన్ అని చెప్పేసి కొని తీసుకోను. అంటే టెక్నికల్లీ చాలా రిపోర్ట్లు వస్తున్నాయి, సో ఇది కూడా అలాంటి రిపోర్టే అనుకుందాం. డాన్ లీ ఉన్నాడు అంటే మాత్రం ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగానే ఇప్పటి వరకు వచ్చిన న్యూస్, ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్, ఇప్పటి వరకు వచ్చిన బజ్ని ఆయన లేకపోతే ఇప్పుడే లేడని చెప్పేయాలి. సినిమా షూట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు బజ్ని క్రియేట్ చేసి డిసప్పాయింట్మెంట్ చేయకూడదు. అండ్ సందీప్ రెడ్డి వంగ ఈజ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్ టు డూ దాట్. ముందే చెప్పేస్తాడు ఈ సినిమాలో ఇవి ఉన్నాయి, ఈ సినిమాలో అవి లేవు అని చెప్పేసి. అట్లాంటిది ఇప్పటి వరకు లేడు అని చెప్పకపోతే ఏంటి కొంచెం దాల్మే కొంచెం కాలా హై అనే ఫీలింగ్ రావట్లేదు మీకు? అండ్ ఆల్సో చాలా మంది ఫ్యాన్స్ నన్ను కలుస్తున్నారు, అన్న నీకు గుడి కట్టేస్తాం అన్న అని చెప్తున్నారు మొన్న స్పిరిట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత. సో అట్లాంటి టైంలో కూడా డాన్ లీ గురించి ప్రస్తావన వచ్చిందని పెద్ద పట్టించుకోలేదు. బట్ స్టిల్ ఆ టైంలో చెప్పే ఛాన్సెస్ ఉండే, చాలా వరకు స్టేజెస్ మీద చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నిటిని వదిలేసి తర్వాత లేడని చెప్తారంటే మాత్రం ఏమో. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ డాన్ లీని కలిసి ఉంటారు అండ్ ఆల్సో ఆయనకి స్టోరీ చెప్పేసి ఉంటారు. ఆయన అగ్రిమెంట్ సైన్లు ఉంటే చూసారా, అవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది రాదనుకుంటా. అండ్ ఆల్సో అంత పెద్ద అనౌన్స్మెంట్ ఇప్పుడే ఇస్తారా? షూట్ స్టార్ట్ కావాలి, ఆయన జాయిన్ కావాలి, ఇంకా చాలా జరుగుతుంది, ఇంకా సినిమా జర్నీ చాలా ఉంది. వీటన్నిటిని పెట్టుకొని ఇప్పుడే అనౌన్స్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, ఉంటుంది అనుకుంటున్నాను అయితే మాత్రం. మీకేమనిపిస్తుంది స్పిరిట్లో డాన్ లీ ఉన్నాడా లేదా? మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ వీక్. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, సండే నాడు మాట్లాడేసుకుందాం. అండ్ ఇవాళ నైట్ బాహుబలి ది ఎపిక్ మీద ఒక లైవ్ చేస్తున్నా సినిమా రిలీజ్ ముందు. బాహుబలి అనేది నా లైఫ్లో ఎంత స్పెషలో, ఇప్పటి వరకు మన తెలుగు సినిమా చరిత్రలో ఇంత గొప్ప సినిమా రాలేదు. అండ్ ఆల్సో దాంట్లో ఏమేమి నచ్చినాయి, ఏమేమి మెమరీస్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం, ఆ జర్నీలో ఉండిపోదాం. సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఇవాళ లైవ్ జాయిన్ అయిపోండి. అండ్ మన రియాక్షన్ ఛానల్ చెక్ చేయండి భయ్య, చాలా వీడియోలు చేస్తున్న దాంట్లో. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.